హావర్డ్ రాబర్ట్సన్. ఐన్స్టీన్ అంతటి మేధావి చేసిన పరిశోధనలో కూడా తప్పును ఎత్తి చూపిన వ్యక్తి. ఒకసారి ఐన్స్టీన్ గ్రావిటేషనల్ వేవ్స్ మీద ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురణకు పంపారు. అప్పట్లో ఐన్స్టీన్ పేరు ఒక వెలుగు వెలుగుతోంది. నేను ఐన్స్టీన్ని నా పేపర్ను రివ్యూ చేసే ధైర్యం ఎవరికుంటుంది, అది ఖచ్చితంగా అచ్చు అవుతుంది అనే ధీమా ఆయనది. కానీ ఆ పత్రిక వారు దానిని పీర్ రివ్యూ కోసం హావర్డ్ రాబర్ట్సన్ దగ్గరకు పంపారు. రాబర్ట్సన్ అందులో ఒక లోపాన్ని పట్టుకున్నాడు. గణితం ప్రకారం గురుత్వాకర్షణ తరంగాలు ఉండవచ్చని, కానీ వాస్తవంలో అవి ఉండవని ఐన్స్టీన్ వాదించారు. కానీ రాబర్ట్సన్ మాత్రం లేదు సార్, మీరు ఒక్కసారి పునరాలోచించండి, అవి వాస్తవంలోనూ ఉన్నాయి అని స్పష్టం చేశాడు. గమనించండి, సరిగ్గా ఇదే ఆవిష్కరణకు 2017లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అప్పట్లో ఆ విషయం తెలియక ఐన్స్టీన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నా మాటలో తప్పు పట్టేవాడు ఎవడు అని కుపితుడయ్యారు. సమీక్ష చేసిన వ్యక్తి పేరు ఆయనకు తెలియదు. కోపంతో తన పరిశోధనా పత్రాన్ని అక్కడి నుండి వెనక్కి తీసుకుని వేరే పత్రికలో ప్రచురించారు. అయితే ఐన్స్టీన్ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి యాదృచ్ఛికంగా రాబర్ట్సన్ని కలిశాడు. ఐన్స్టీన్ పేపర్ని ఇంతకుముందే రివ్యూ చేసి అందులో తప్పు పట్టింది రాబర్ట్సనే అని ఆ వ్యక్తికి తెలియదు. ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు రాబర్ట్సన్ ఆ వ్యక్తికి ఐన్స్టీన్ సిద్ధాంతంలో ఉన్న లోపాన్ని వివరంగా వివరించాడు. ఆ వ్యక్తి వెళ్ళి ఐన్స్టీన్కు ఆ లోపం గురించి చెప్పగానే, అవును, నువ్వు చెప్పింది నిజమే, అందులో తప్పు ఉంది అని ఐన్స్టీన్ అంగీకరించాడు. ఆ తర్వాత తన పరిశోధన మళ్లీ అచ్చు అయినప్పుడు ఐన్స్టీన్ తన తప్పును ఒప్పుకోవడమే కాకుండా రాబర్ట్సన్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. కానీ చిత్రమేమిటంటే, తను మొదటిసారి కోపం తెచ్చుకున్నప్పుడు ఆ తప్పును పట్టుకున్న వ్యక్తి కూడా రాబర్ట్సనే అని ఐన్స్టీన్కు ఎన్నడూ తెలియలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ కథలు నీరసంగా ఉన్నాయా? వీటిలో థ్రిల్ లేదా? వీటిలో ఒక రసం, ఒక భవ్యత, ఒక ఉన్నతమైన ఆదర్శం లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకెవరూ చెప్పరు. వీటి మీద సినిమాలు రావు. కనీసం మన ఇళ్లలో కూడా వీటి గురించి ఎవరూ చర్చించరు.